ఈవేళ మన ప్రసంగ అంశం, యేసయ్య మా కుటుంబమును ఒంటరిగా విడిచిపెట్టకు దేవా. ఒకటి, నీకు అడ్డుగా ఉన్న బండను నువ్వే తీసివేయాలి. వాగ్దానం ఉంది, కానీ దాను గోత్రాన్ని బంధించి పడేశాడు. అభిషక్తుడు జన్మించాడు, అభిషేకం కలిగిన వాడు జన్మించాడు. ఎవరైనా సంసోన్ యవనస్తుడయ్యాడు. అతని మీద ఒక వ్యత్యాసమైన అభిషేకం పడింది. బైబిల్ గ్రంథం అంతా చదవండి, ఎక్కడ కూడా అటువంటి అభిషేకం మనకు కనపడదు. అటువంటి అభిషేకం ఇతను రాగానే, ఒక రోజు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎవరన్నా సరే పర్వతం దిగి రావాలి అంటే ఆ శత్రువుల పర్మిషన్ అడగాలి. ఏవండి నేను లోనికి రావచ్చా? వాళ్ళు అంటే అప్పుడు లోనికి వెళ్ళాలి, లేకపోతే మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలి. మరలా ఏవండి నేను బయటికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళాలి, లేకపోతే రావాలి. అప్పుడు వాళ్ళ తలుపులు తీస్తారనమాట, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అని. సంసన్ ఇది చూశాడు. ఎవరో అభిషేకం కలిగిన వాడు చూశాడు. అభిషేకం కలిగిన వాడు చూసి గుమ్మాల దగ్గరికి వచ్చాడు. గుమ్మాల దగ్గరికి వచ్చి అన్నాడు, తలుపు తీస్తారా? తలుపు తీనన్నారు. అభిషేకం అతని మీద వ్యాపించింది. పునాదులతో సహా ఆ తలుపు అన్న బండను పెకలించి పడేశాడు. గట్టిగా పెకలించన్నాడు. ఇప్పుడు దాకా ఆటంకంగా ఉన్న ఈ గుమ్మాన్ని మా తాతను ఆటంకపరిచింది, మా నాన్న ఆటంకపరిచింది, నన్ను ఆటంకపరిచింది, ఇక ఎన్నడూ ఎవరిని ఆటంకపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వేళ నిన్ను ఆటంకపరిచిన, ప్రైజ్ ది లార్డ్, ఆర్ యు రెడీ? విత్ మ్యూజిక్ చప్పట్లు కొట్టు గట్టిగా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఈ వేళ నీ కుటుంబాన్ని, మీ తాతను వేడిపించిన మాంత్రిక శక్తి, మీ నాన్న ఏడిపించిన చేతబడి శక్తి, నిన్ను కూడా ఏడిపిస్తున్న శక్తి, ఈ చేతబడి శక్తి కన్నా దీనికి దాటి నువ్వు అభివృద్ధి పొందలేవు, దీన్ని దాటి నువ్వు మేలు పొందలేవు, దీన్ని దాటి గొప్పతనంలోనికి వెళ్ళలేవు, దీన్ని దాటి నువ్వు ఏది కైవసం చేయలేవు. ఇది చూసిన నువ్వు సంసన్ ఎలాగైతే తలుపండన బండను ఎత్తి పారేశాడో, నువ్వు కూడా యేసయ్య నీ కాలులోనికి వచ్చి, యేసయ్య నీ చేతిలోనికి వచ్చి, యేసయ్య నీ తల నుండి అరిపాదంలోనికి వచ్చి, నీ నోటికి వచ్చి, నీ కంటికి వచ్చి, నీకు శక్తినిచ్చి పెకలించలేనిది ఎప్పుడుతో పై పైన కాదు, పునాదులతో పెకలింపబడును గాక. ఈరోజు నువ్వు చప్పట్లు కొట్టి ఆరాధిస్తుండగా కొన్ని బండలు పునాదులతో పెకలించే పగలగా మారును గాక. ఆత్మలకు విరుద్ధంగా, సంగమునకు విరుద్ధంగా, నీ కుటుంబానికి విరుద్ధంగా నిలబడుతున్న బండలు, నిలబడుతున్న తలుపులు పునాదులతో పెకలింపబడును గాక. చప్పట్లు కొట్టి యేసయ్యా. గట్టిగా. సంసన్ ఎప్పుడైతే ఆ బండను తీశాడో, ఇంకొకసారి గేట్లు పెట్టలేకపోయారు వాళ్ళు. ప్రజలు దీవెన చూడగలిగారు. అటువంటి వ్యక్తిని దేవుడు నిన్ను చూస్తున్నాడు, అటువంటి స్త్రీగా నిన్ను చూస్తున్నాడు, అటువంటి పురుషుడిగా నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, నాతో పాటు చెప్పండి, 12వ వాక్యం. బాప్టిజం ఇచ్చు యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారము చేత పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. మీ ఇంటి ముందర ఒక లారీ వచ్చింది. ఏమొచ్చింది? ఖాళీ లారీ వచ్చింది. పట్ట పగలు లారీ వస్తే మీ ఇంట్లో లారీలో ఉన్న 10 మంది దిగారు. 10 మంది దిగి, నమస్తే మేడం, నువ్వు అన్నావు నమస్తే మేడం, నమస్తే సార్ అన్నావు. నీ భర్త గారు కూడా ఉన్నారు, నమస్తే సార్ అన్నారు. ఓకే సిట్ డౌన్. కూర్చోడం కాదు సార్, మీ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పేసేసి, మీ కుకింగ్ రేంజర్, మీ ఓవెన్, మీ డబుల్ కాట్ మంచం, మీ బంగారపు గొలుసులుండే బీరువా మొత్తం తీసుకెళ్తుంటే భలే తీసుకెళ్ళ, భలే ఉప్మా తినాలండి, ఉప్మా తినాలండి అంటారా? ఏమంటారు? ఏం చేస్తారు? నీకు కరాటే రాకపోయినా, కుంఫు రాకపోయినా, బ్లాక్ బెల్ట్ రాకపోయినా కేకలు పెడతావు. ఏం చేస్తున్నావు అక్కడ?
బలాత్కారం చేస్తున్నావు. ఆ కేకలకి పక్కన అపార్ట్మెంట్ వాడు దిగుతాడు, ఇక్కడ దిగుతాడు, ఆయన 10 మందిని పట్టుకొని నీ సామాన్లు మళ్ళా నువ్వు తీసుకొస్తావు. దేని ద్వారా జరిగింది? బలాత్కారం. ఈ రోజున నీ ఇంటిలోని నీ భర్తని దెయ్యంగాడు లాక్కొని వెళ్ళిపోతుంటే అని నవ్వుతే కుదరదు. నీ బాబుని లాక్కొని వెళ్ళిపోతుంటే, నీ పాపను లాక్కొని వెళ్ళిపోతుంటే, పట్టణాన్ని నరకంలో విజయవాడ పన్ను పడేస్తుంటే నవ్వుతే కుదరదు. నువ్వు నేను గనక అంగలార్చడానికి రెడీ అయితే పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినట్లుగా నీ కొరకు దేవదూతలను దించి నా దేవుడు దిగి, నా దేవుడు బలాత్కారముతో పట్టుకెళ్ళిపోయిన నీ తండ్రిని, బలాత్కారముతో పట్టుకెళ్ళిపోయిన నీ తల్లిని, బలాత్కారముతో పట్టుకెళ్ళిపోయిన నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను ఈ రోజున నా దేవుడు బయటికి నేను అప్పగించగలడు. ఆయన దేని ద్వారా? దేని ద్వారా? బలాత్కారం ద్వారా. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున నీకు నాకు ఛాలెంజ్ చేసేది, నువ్వు బండలు తీయడానికి రెడీ అయితే మిగతా మొత్తం నేను చేసి పెట్టేస్తాను. నువ్వనేది ఆ బండలు తీయడమే కష్టం, ఆ కష్టపని కూడా నేను చేస్తా, నువ్వు అక్కడ నిలబడి చాలు. నీ 2 చేతులు పెట్టు తలుపు దగ్గర, మిగతా నేను చూసుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఆదివారం ప్రసంగం నుంచి ఉంటే, ప్రభా ఏం చెప్పాలి, దేవుడు నువ్వు నుంచో, తర్వాత సగం నేను చూసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. దేవా వాళ్ళు ఏ వేదంతో వస్తున్నారో నాకు తెలియదు, నువ్వు నుంచో, తర్వాత నేను చూసుకుంటా. నీ నోరుగా నేను మారుతా, నీ కన్నుగా నేను మారుతా, నీ చేతులుగా నేను మారుతా. ప్రతి వారం మన మందిరంలో ఒక వ్యక్తి ఆదరింపబడుతున్నాడంటే దీనివల్లే. ఈరోజు నీకు ఆటంకంగా ఉన్న బండలు ఏదైనా అక్కడికి వెళ్ళి నిలబడు. ఊరికే చేయాల పట్టుకో, మిగతా నేను చూసుకుంటా. అప్పుడు చాలా మంది అంటారు, భలే తీసేవయ్యా, భలే తీయడం కాదు, లోనొకైనా చేయడం. మీలో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆర్ యు రెడీ? ఎంతమంది రెడీ బండలు తీయడానికి? ప్రైజ్ ది లార్డ్. 2 యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. దీంట్లో ఉన్న అద్భుతమైన మాధుర్యం, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన సత్యం మీకు తెలియపరచాలి నా కోరిక. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి. యేసు చూచి ఏం పడి? అందరు చెప్పండి. కలవరపడి. ఏం పడి? కలవరపడి. ఆత్మలో ములుగుచు. ఏం చేస్తూ? మూలుగుచు. గట్టి చెప్పండి. మూలుగుచు. ఇక్కడ ఏముంది? కలవరపడి మూలుగుచు. ఓకే. అతనిని ఎక్కడ ఉంచితురని అడుగగా. అలాగే 35వ వాక్యం, యేసు కన్నీళ్లు విడిచెను. ఏం విడిచెను? ఓకే. ఇప్పుడు 38వ వాక్యం, యేసు మరలా తనలో మూలుగుచు. ఏం చేయొచ్చు? ఈ మూలుగుచు అన్న మాట ఎక్కడ కూడా కనబడింది? 33వ వాక్యంలో కనబడింది. మరలా ఎక్కడ కూడా కనబడుతుంది? 38వ వాక్యం. ఓకే. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. 43వ వాక్యం, ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. మెల్లింగా చెప్పినా బిగ్గరగా చెప్పగా. ఇప్పుడు ఇక్కడ 3 మాటలు మనం స్పష్టమైన. 2, నువ్వు సమస్యనే చూస్తున్నావు గాని కారణాన్ని చూడట్లా. 2, సమస్యనే చూస్తున్నావు గాని దాని వెనకున్న కారణాన్ని చూడట్లా. 2, నాతో పాటు చెప్పండి. సమస్యనే చూస్తున్నాను గాని దాని వెనుక ఉన్న కారణాన్ని చూడట్లా. ఇక్కడ 3 అద్భుతమైన సంఘటనలు. 1, మూలుగుచు, కుమిలి మూలుగుచు. 2, కన్నీరు విడుచు. 3, మళ్ళా మూలుగుచు. 1, మూలుగుచు. 2, కన్నీరు విడుచు. 3, మూలుగుచు. 4, బిగ్గరగా. చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి బిగ్గరగా కేక పెడితేనే లేవుతాడా? మరి ఎందుకు బిగ్గరగా కేకేసాడు ఆయన? యాయిరు కుమార్తె చనిపోతే కేక వేయలా, ముట్టి తల్లి తాకుమే చిన్నదానాలే అన్న టక్ మలేసిపోయింది. యాయిరు నాయిను పట్టణంలో విధవరాలు కుమారుడు మరణిస్తే పాడిని ముట్టి చేయబట్టుకుని పప్ మలేసిపోయాడు. ఇక్కడ ఎందుకు బిగ్గరగా కేక వేస్తున్నాడు? ఆర్ యు రెడీ? ఈరోజు నువ్వు నేను మన సమస్యనే చూస్తాం కానీ వెనక కారణం చూడం. కానీ దేవుడు నీకు నాకు చెప్పే ఒక గొప్ప పాఠం ఏంటంటే, నా బిడ్డలారా సమస్యను మాత్రమే చూడకండి, ఆ సమస్యను రేపుతున్న కారణాన్ని మీరు చూడాలి. చాలా బాగుండే బాబు
అమ్మ మాట వినే బాబు ఒకేసారి మాట వినకుండా తయారైపోతాడు. నువ్వు కొడతావు, దానికి అర్థం కొట్టకూడదని కాదు. యేసే చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది, శిక్షించాలి, బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నేర్పించాలి, అన్ని చేయాలి. కానీ అన్ని చేసినా సరే వాడు నీ మాట వినడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఒక ఆంటీ గారు చెప్తున్న సాక్ష్యం, బాబు నా పాప కాలేజీలో చదువుతుంది, ఇంటికి సరిగ్గా రాదు, ట్యూషన్కి వెళ్తా ఉంటది, ట్యూషన్కి వెళ్తే ట్యూషన్లో రాలేదంటారు, కాలేజీకి వెళ్తే కాలేజీకి రాలేదంటారు, ఏమనంటే ఎక్కడికి వెళ్ళామంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళానంటది, ఆమె ఏమన్నా అంటే ఆత్మహత్య చేసుకుంటా అంటది. ఇక ఒకే ఒక పాప, బాబు లేడు పాప లేడు, కనీసం ఇలాగన్నా ఉండ, మేము కుమిలిపోతున్నానయ్యా అని వచ్చి ఇంట్లో వచ్చి ఏడుస్తుంది. ఎంత వేదనకరం! ఆమెనంటుంది, నేను కొడుతున్నా, ఆమెను శిక్షిస్తున్నా, బంధువులతో చెప్పిస్తున్నా, అయినా నా మాట వినట్లా, ఇప్పుడు నేనేం చేయాలి? దానికి అర్థం మనం శిక్షించకూడదు, క్రమశిక్షణ పెట్టకూడదని కాదు, పెట్టాలి. యేసే చెప్తున్నాడు, బైబిల్ కూడా చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవలో నడిపించాలని. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, సాతానుగాడి ప్రణాళిక ఒకటే. వాడికి ఏ కుటుంబం ఆనందంగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు, ఏ కుటుంబం ఆరోగ్యంగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు. సాతానుగాడికి ఒకటే, ఏ కుటుంబం కూడా ఐశ్వర్యంగా ఉండటం ఇష్టం ఉండదు. వాడి ప్రణాళిక ఒకటే, ఎలాగన్నా ఎవరిలో అన్నా దొరబడి ఆ ఇల్లును మొక్కలు చేయాలి, ఆ ఇంట్లో అనారోగ్యం పెట్టాలి, ఆ ఇంట్లో ఏడిపించాలి. అది వాడి ప్రణాళిక. కానీ నా యేసయ్య అన్నాడు, నేను జీవం ఇవ్వడానికి మాత్రమే కాదు, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. ఈ పేల దాని వెనక ఉన్న సాతానుగాడి శక్తిని నువ్వు గమనించాలి. నజరేయుడైన యేసయ్య కూడా గమనించాడు. మార్తా మరియా లాజరు ఇల్లు ఎంతో బాగున్న ఇల్లు, ఎంతో ఆనందంగా ఉన్న ఇంట్లో, ఆ ఇంటిలోనికి మరణాన్ని అందరూ చూస్తున్నారు, కానీ మరణం వెనుక ఉన్న కారణాన్ని యేసయ్య చూస్తున్నాడు. అందరూ మరణాన్ని చూస్తున్నారు, కానీ యేసయ్య మరణం వెనుకలు ఉన్న కారణాన్ని చూస్తున్నాడు. వెంటనే అది చూడగా యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? మూలుగుచున్నాడు. 2 కన్నీరు కారుస్తున్నాడు. 3 మూలుగుచున్నాడు. 4 బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. అసలు ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే he was upset and he was troubled. కానీ గ్రీక్ పదం మనం చూస్తే అక్కడ మూలుగుచు అన్న మాట దగ్గర అతనికి కోపం వచ్చిందంట. ఇంత చేసావా నువ్వు సాతానా? బాగుండే కుటుంబంలో జరబడి మరణాన్ని తీసుకొచ్చావా సాతానా? నేనంటే అయిష్టంగా చేసావా ఈ కుటుంబంలో? నేను వచ్చినందుకే మరణం వచ్చినట్లు నువ్వు చేసావా సాతానా? బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట నేను పట్టించుకునేవాడిని కాదన్నట్టు నువ్వు చూపెట్టావా? ఒక కోపం అతనికి వచ్చింది. ఆ కోపం వచ్చింది. 2 ఆయన కన్నీరు కారుస్తున్నాడు, వాళ్ళతో పాటు కన్నీరు కారుస్తున్నాడు. 3 మరలా 38వ వాక్యంలో మళ్ళా మునుగుచున్నాడు. ఆ కోపాన్ని, కొంతమందికి కోపం వస్తే తట్టుకోలేము. ఎలా? మెల్లింగా కేకలు పెడతారా, గట్టి కేకలు పెడతారా? నజరేయుడైన యేసు ఆ పరిశుద్ధ కోపం ద్వారా సమాధి దగ్గరికి వెళ్ళన్నాడు, లాజరు బయటికి రా. ఈ వేళ సాతానుగాడు నీ బాబుని ఆత్మీయంగా మరణింపజేశాడా? నీ పాపని ఆత్మీయంగా మరణింపజేశాడా? నీ జీవితంలో కూడా వాళ్ళతో పాటు నీ బాబుతో పాటు ఏడవాలి. కానీ నీ బాబును పాడు చేసిన సాతాను మీద నీకు ఒక పరిశుద్ధమైన కోపం రావాలి. నీ పాపను పాడు చేస్తున్నా వాటి మీద నువ్వు ఆ పాపతో పాటు కన్నీరు కార్చాలి. ఆ పాప దుఃఖంలో నువ్వు కూడా పాలు పొందాలి. కానీ నీ పాపను పాడు చేస్తున్నా ఆ సాతాను మీద ఒక పరిశుద్ధ కోపం రావాలి. నువ్వు నేను ఆ పరిశుద్ధ కోపముతో దేవుని దగ్గర అంగలార్చడానికి రెడీ అయితే, చచ్చిపోయిన లాజరును లేపిన దేవుడు, అదే దేవుడు నీ ఇంటిలో నీ బాబు పరిస్థితిని, నీ పాప పరిస్థితిని తిరిగి ఆయన బతికించగలడు. నువ్వు సమస్యనే చూస్తున్నావు కానీ దాని వెనుక ఉన్న కారణాన్ని చూడట్లా. యేసు ప్రభు లోకానికి వచ్చింది సిలువలో మరణించడానికి, 3వ రోజు తిరిగి లెగడానికి. ఆయన పుట్టింది అందుకే, ప్రసంగం చేసినందుకే, స్వస్థపరిచింది అందుకే. అతని గోల్, అతని గమ్యం, తన డెస్టినీ సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లెగడానికి. ఒక రోజు శిష్యులతో చెప్పాడు, నా శిష్యులారా నేను సిలువలో మరణించబోతున్నాను, 3వ రోజు తిరిగి లేకపోతున్నాను అనగానే శిష్యులు అన్నమాట, అది నీకు జరగకుండా ఉండును గాక. వెంటనే యేసయ్య చూసింది సమస్య అయిన పేతురు మాత్రమే కాదు, సమస్య అనుకున్న సాతాను చూసి అన్నాడు, సాతానా నా వెనక నుండి పో అన్నాడు. ఒక రోజు యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు గలిలయ సముద్రంలో వెళ్తుంటే భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫాను వస్తే, అయ్యా మేము నశించిపోతున్నాం, చింత లేదా? యేసయ్య పడవలో నుంచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే ఒకే మాట. ఆ తుఫాను చూసి ఏమన్నా, ఆ నీళ్లను రేపుతున్నా ఆ శక్తిని చూసి అన్నాడు, గాలి ఆగు అన్నాడు. అందరూ ఆ నీళ్లు ఎగటమే చూస్తున్నారు, కానీ నా యేసయ్య ఆ
కారణాన్ని చూస్తున్నాడు. ఆ కారణాన్ని ఆపాడు. సమరయ స్త్రీ 5 పురుషులకు భార్య, కానీ ఆమెని బాగు చేయడానికి అందరూ చూశారు, కానీ ఎవరి వలన కుదరలా. అందరూ ఆమె సమస్యనే చూస్తున్నారు, దాని వెనుకున్న కారణం చూడాల. సర్వశక్తి కలిగిన దేవుడు బావిలోనికి దగ్గరికి వెళ్ళి ఆమె సమస్యని మాత్రమే కాదు, ఆమె సమస్య వెనక ఉన్న దుష్ట వ్యభిచార శక్తిని యేసు నామములో బంధించాడు. వెంటనే ఆమె దాంట్లో విడుదల కలిగింది. ఆమె దేశానికి ప్రయోజనకరంగా, దేవునికి మహిమకరంగా, దేశానికి కుటుంబానికి ప్రయోజనకరంగా దేవుడు మార్చాడు. ఈ పిల్ల మనం ఆ కేటగిరీలో లేకపోవచ్చు. ఈ రోజు నీ బాబుని ప్రయోజనకరంగా చేయకుండా, నీ పాపను ప్రయోజనకరంగా చేయకుండా, నీ అమ్మని మీ నాన్ని ప్రయోజనకరంగా చేయకుండా ఏ శక్తి అయినను ఆ దాని వెనుకున్న కారణం చూసి ఈ పిల్ల నా దేవుడు గొప్ప విజయం ఇవ్వను గాక. దేవుని బిడ్డలారా, ఒక తల్లి చెప్తున్న సాక్ష్యం, ఎంతో బాగుండే కుమారుడు, వాళ్ళ మాట ఎప్పుడు కూడా జవదాటడు అన్న కుమారుడు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. నాన్న కొడుతున్నాడు, అమ్మ కొడుతుంది, ఏమి చేస్తున్నాడు మారట్లా. వేదన పడిన ఈ అమ్మ పాస్టర్ గారితో చెప్పింది, ఇదండి వీడి పరిస్థితి. ఏమైందమ్మా వీడికి ఇలాగా? ఏమి అనట్లా, వాడు ఇష్టంగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే యేసయ్య ఎలాగైతే కుమిలిపోయాడో, ఎలాగైతే కన్నీళ్లు కార్చాడో, ఎలాగైతే కుమిలిపోయాడు, ఎలాగైతే బిగ్గరగా కేకలు వేశాడు, ఈమె కూడా బాబుతో పాటు ఏడవటం ప్రారంభిస్తుంది. ఆ బాబు అంటున్నాడు, అమ్మా మంచిగా ఉండాలనుకుంటున్నాను, నా వలన కుదరట్లేదమ్మా. కరెక్ట్ టైంకి రావాలనుకుంటున్నానమ్మా, నా వలన కుదరట్లేదమ్మా. కాలేజీకి వెళ్ళాలనే వెళ్తున్నానమ్మా. నిన్న నువ్వు ఏడుతున్నావు చేసావా, ఆ ఏడుపు గుర్తుకొచ్చి ఈ రోజన్నా వెళ్దాం అమ్మ కోసం అని, కానీ నన్ను వెళ్ళనివ్వట్లేదమ్మా. క్లాసులో నన్ను ఉండనివ్వట్లేదమ్మా, నా వలన కాదమ్మా అన్నాడు. ఈమెకు ఒక పరిశుద్ధమైన కోపం వచ్చింది. ఒక వారం రోజులు ఉపవాస ప్రకటించింది. దేవా, నా బాబుని ఇలా విడిచిపెట్టను, నాకిచ్చిన ఒకే ఒక కుమారుణ్ణి నువ్వు మరలా తిరిగి బతికించాలి. ఈ వేళ నీకు అప్పగించిన మీ నాన్ని దెయ్యంగాడు మత్తు పానీయాల్లో బంధించి పడేశాడా? ఒక కుమారుడు గనక పట్టుబడితే, దేవా నా నాన్ని ఇలా నా సమాధికి పంపించను, నిన్నెరగాలి నా నాన్న. ఈ రోజున నీ కుటుంబం ముక్కలైపోయిందా? అమ్మా నాన్న విడిపోయారా? ఈ పిల్ల దేవుని ఆత్మ చెప్పేది, ఇక్కడ కూర్చున్న కొంతమంది పిల్లల్లో అమ్మా నాన్న విడిపోయి ఉన్నారు. నాన్న ఒక చోటున, అమ్మ ఒక చోటున. సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పేది, బాబు పాప, ఈ రోజున నిన్ను అలా చూడటానికి కాదు పిలిచింది, మందిరంలో చప్పట్లు కొట్టడానికి మాత్రమే కాదు పిలిచింది, హల్లెలూయా చెప్పడానికి మాత్రమే కాదు నిన్ను పిలిచింది, ఏదో వాక్యం వెళ్ళిపోవడానికి కాదు నిన్ను పిలిచింది. నీ ద్వారా, సంసన్ ద్వారా ఎలాగైతే బండలను తీసివేశాడో, లాజరు యొక్క బండను అలా తీసివేశాడో, నీ ఇంటిలో ఉన్న అమ్మ నాన్నకి ఎదురుగా ఉన్న బండలను తీయడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నీకొక పరిశుద్ధమైన కోపం కలుగును గాక. ఆ పరిశుద్ధ కోపం నాకు కలుగును గాక అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఈ మాట చెప్పండి గట్టిగా, యేసయ్యా యేసయ్యా, ఇంతకాలం కన్నీళ్ళే కార్చా, కానీ నీలాగా కుమ్మలలేదు. ఆ పరిశుద్ధమైన కోపం ఇంత మట్టికి రాలేదు. యేసయ్యా, నాకు ఆ పరిశుద్ధమైన కోపం వచ్చును గాక. యేసు నామములో ఆ పరిశుద్ధమైన కోపం నా కుటుంబాన్ని పాడు చేస్తున్నా సమస్యనే చూస్తున్నాను, దాని వెనుక ఉన్న కారణం మీద నాకు కోపం కలుగును గాక. యేసు నామములో ఆ పరిశుద్ధ కోపం నాకు కలుగును గాక. ఆర్ యు రెడీ? ఎంతమంది రెడీ? మళ్ళా మీ తల మీద నా చెయ్యి ఉంచేసి ఓ పక్కర్లా. మళ్ళా వాక్యం చెప్తున్నప్పుడు అది రిసీవ్ చేసుకుంటే చాలు, పఫ్. ఆర్ యు రెడీ? ఈ రోజు నా బాబు సమస్య చూస్తున్నా, దాని వెనుకున్న కారణం చోట్ల నా కుటుంబం సతమతం అవుతున్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఆర్ యు రెడీ? ఎస్. ఆర్ యు రెడీ? ఆమె ఒక వారం రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించింది. దేవా, నా బాబుతో పాటు నేను కన్నీరు కారుస్తున్నాను, నా బాబుకి మారాలని ఉంది, వాడి తరం కాదు దేవా అని ఒకటో రోజు, రెండో రోజు ఇక మితిమీరిపోతుంది ఇదంతా. కొన్ని రోజులు అయినాయి. ఒక రోజున పాస్టర్ గారి చేత కొబ్బరి నూనె ప్రార్థన చేయించుకొచ్చింది. ఆ ప్రార్థన చేయించుకున్న ఆ కొబ్బరి నూనె బెడ్రూమ్కి తీసుకెళ్ళింది. బెడ్రూమ్లోనికి తీసుకెళ్ళి ఆ కొబ్బరి నూనె ఏం చేసిందంటే ఆ మంచం కింద యేసు రక్తం జయముగా 4 మూలలో చల్లింది. ఆ పరుపు కింద ఈ నూనెను చల్లి యేసు రక్తం చల్లింది. ఆ పరుపు మీద ఈమె మోకాల నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఈడిని పాడు చేస్తున్న ఈ దయ్యపు శక్తి ఈ మంచం మీద పడుకుండగా నా దేవా శక్తి వ్యాపింపజేసి వీడిని ఈ సమస్య నుండి బయట తీసుకెళ్ళాలి. దాని వెనక ఉన్న దుష్ట శక్తి వాళ్ళ నుండి పారిపోవాలి.
ప్రార్థన చేయడం ప్రారంభించండి. టెన్త్ క్లాస్ వరకు బాగానే స్కూల్కి వెళ్ళేవాడండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన కాడి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాడు. చెప్పిన మాట వింటలేదు. పొద్దున కూడా తిట్టాను నేను. రోజు నువ్వు చావచ్చు కదా, రోజు కూడా పొద్దున కూడా తిట్టాను నేను. ప్రార్థనకు వచ్చాడు. మా హస్బెండ్ చెప్పాను, నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, పిల్లోని అలా చావు అని తిట్టొచ్చా. ఈ రోజు కూడా మందిరానికి వచ్చినప్పుడు ఆమె వచ్చింది. బాబుని చూసి 10th క్లాస్ దా బాగా చదివిన బాబు, చావచ్చు కదా నువ్వు. తల్లికి తెలిసింది. ఆమె వేదనలో ఆ మాట అంది. నిజంగా చావాలని కాదు, కానీ వెనక ఎదురున్న సమస్య చూస్తుంది, కానీ వెనకున్న కారణం చూడట్లా. బాబు లక్ష్మణ్ అండి, గొలకొండ వచ్చాను. మా బాబు 3 సంవత్సరాలు పెట్టి ఏడిపిస్తున్నాడు. అలాగే చెప్పిన మాట వినట్లేదు. సొంత హాస్టల్లో పెట్టండి, సొన్నపెట్ట హాస్టల్లో పెట్టి వినట్లేదండి. అంతా ఎన్ని తిట్లు తిడుతున్నా వినట్లేదు. అసలు తంతున్నారు, తిడుతున్నారు, కానీ వినట్లా. కనిపేల సమస్యని మాత్రమే చూస్తున్న అమ్మలు నాన్నలు దీని వెనుకున్న కారణాన్ని, ఆ దయ్యపు శక్తిని నా యేసయ్య దాన్ని విడిపించును గాక. మా పెద్ద పాప అండి కాలేజీకి వెళ్తుందండి, ఇంటికి రాదండి. కాలేజీకి వెళ్తుంది, ఇంటికి రావట్లేదండి. అసలు చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయండి. కొట్టి కొట్టి మా పాపనండి, మాట వింటలేదండి. సమస్య ఈ రోజున నువ్వు తిట్టి కొట్టి అయినా మాట అనకపోతే ఒకటే, దాని వెనకున్న కారణాన్ని యేసు నామములో ఆశ్రయిస్తే నా దేవుడు ప్రకలించబడేస్తాడు కుక్కిట వేరుతో. అబ్బాయి తాగుతున్నాడు. బొంబాయి ఇల్లు కానించి తాగుతున్నాడు. అసలు మా పెళ్లి చేద్దామంటే చేసుకొని అది ఇది అని అంటాడు. వాళ్ళేమో ఇల్లు లేదు ఇవ్వను అంటున్నారు. తిట్టను తాగుతున్నాడు బాగా. పెళ్లి చేసుకోవాలంటే ఇల్లు కావాలంటున్నారు. వాళ్ళ జీవితం పెళ్లి చేసుకోవాలా, కానీ బాంబేలో ఉన్నాడు, కానీ పైసా కూడా ఇవ్వడు, ఏం చెప్పినా మారడు. బాబు రోజు పరీక్షల కాడికి బాగానే చదువుతాడు, కాలేజీకి వెళ్తాడు, మాకు ఎదురించారు. కానీ ఆయన పరీక్ష రాయబోయేలేక సతమతం అయ్యి గుండెల్లో వేదన, మరి చర్చికి వచ్చినా గానీ గుండెల్లో. ఈ బాబుకున్న సమస్య 10th క్లాస్ దాకా బాగున్నాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, చదువుకుంటాడు, కానీ కాలేజీకి వెళ్ళి కానీ మర్చిపోతాడు. కానీ ఎందుకు రాయట్లేదురా అని తంతే, ఎందుకు రాయట్లేదురా అని చెప్పి తిడితే, తిట్టకూడదు తనకూడదని కాదు నా ఉద్దేశం. అయినా సరే ఒక మార్గం లేదా తల్లికి. నాకు చదువు లేదు, వాళ్ళమ్మ ఇందా చెప్తున్న సాక్ష్యం మీకు చదువుతాడండి. అసలు ఫస్ట్ లో వచ్చేవాడు, నేను ఇలా ఎందుకు అయిపోయినా నాకు. బాగా చదువుకున్న వ్యక్తి ఈ రోజు చదువు లేకుండా మారిపోతున్నాడు. దీని వెనకున్న ఆ ఎదురున్న సమస్య చూస్తున్నారు. ఈడు ఏం చేస్తున్నాడు కానీ కారణం చూడట్లా. ఈ వేళ ఎందుకు ఇలాంటి వాళ్ళ ఎదురుకు తీసుకొచ్చా? ఒకటి, నా దేవుని ఆత్మ అబద్ధం చెప్పట్లా, ఇటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు అని. ఆయన బాప్తిస్ని తీసుకున్న కాంచి చెడు వేసినారు, మానతనం తీసుకున్నారు, మానలేదు. నేను రోజు చెప్తాను, నీ వల్ల ఇంట్లో ఇబ్బందులు కలుగుతున్నాయి, మానండి అని. స్మోకింగ్, గుట్కాలు. ఎదురున్న సమస్య చూస్తుంది గాని వెనకున్న కారణాన్ని చూడట్లా. ఈ వేళ ఇక్కడ నిలబెట్టిన కొంతమందిని నేను నిలబెట్టించాను, కానీ సర్వశక్తి కలిగిన నామంలో చెప్పనా, ఇక్కడ మీరందరూ నిలబడ్డారు. ఇటువంటి విషయంలో సర్వశక్తి కలిగిన దేవుడు, లాజర్ కొరకు చేయగలిగిన దేవుడు, సామ్సన్ కొరకు చేయగలిగిన దేవుడు, ఈ వ్యక్తుల కొరకు చేయగలిగిన దేవుడు ఈ పిల్లని ఇంట్లో కూడా దేవుడు చేయను గాక. విశ్వసించే వాళ్ళు 2 చేతులు పైకెత్తి యేసయ్య అని చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టగలిగిన వాళ్ళు చప్పట్లు కొడుతూ. నీ పేరేంటన్నా? కుమార్. ఈ కుమార్ పని చేస్తుండగా 3వ అంతస్తు డాబా నుండి పడిపోయాడు. ఎన్ని అంతస్తు? 3వ అంతస్తు. 3వ అంతస్తు నుండి పడిపోతే
వెన్నెముక ఇరిగిపోయింది, ఇక లాభం లేదన్నారు. సర్వశక్తి కలిగిన దేవుడు కనికరం చూపెట్టి ఈ రోజు ఆరోగ్యంగా నిలబెట్టిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి వేసాయని చెప్పండి. సంతోషం ఉందా? యేసయ్యకి మహిమని చెప్పు. యేసయ్యకి మహిమని చెప్పు. గట్టిగా యేసయ్యకి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు మనకి లేకపోయినను యేసయ్య మనకు సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని విడిచి పెట్టనటువంటి దేవుడు. నువ్వు అనుకున్న ఎగ్జామినేషన్ లో పాస్ అవ్వకపోవచ్చు, నువ్వు అనుకున్న ఉద్యోగానికి రాకపోవచ్చు, నువ్వు అనుకున్న వివాహం జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నది మొక్కలై ఉండొచ్చు, కానీ ఎబ్బేసిలా ప్రార్థన చేశాడు, గాడ్ ఆఫ్ ఇశ్రాయేల్, ఓ దట్ యు వుడ్ బ్లెస్ మీ అండ్ ఎన్లార్జ్ మై టెరిటరీస్. యెహోవా ఇశ్రాయేల్ దేవా, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మన దేవుడు మనల్ని ఖచ్చితంగా నిశ్చయముగా దీవించే దేవుడు. హల్లెలూయా. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యూత్ ఉత్సవ్ డిసెంబర్ 14 బుధవారం సాయంత్రం 6:30 తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు, విజయవాడ. కాంటాక్ట్ నంబర్ 9704100400 9701100400. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ప్రక్కన గ్రౌండ్స్ లో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8 గంటలకు, మూడవ ఆరాధన 10 గంటలకు, నాలుగవ ఆరాధన 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. ఫోన్ నంబర్ 970100 9704100400 9848482401.